హిల్ట్ పాలసీ అని పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ కి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను. ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు, మేము ఇక్కడే ఉంటాము, దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు. అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటేజన్ ఏరియాలోనే 222 ఎకరాలలో ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు ఉపాధి దొరకాలని, రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్ళకు రాయితీలు ఇచ్చుకుంటూ తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తుంటారు. కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది కొన్ని కంపెనీలకి. ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, అట్లాగే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్న ఆలోచనతోని ఆ రోజున ప్రభుత్వాలు ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, మీ ఇష్టం ఏది ఉంటే అది కట్టుకోండి, ఫంక్షనల్ కట్టుకుంటారా, అపార్ట్మెంట్లు కట్టుకుంటారా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నాను, రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మొన్న ఒక పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చున్నారు. దాంట్లో చూస్తా ఉంటే కనీసం పోనీ అట్లాగన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు, అడ్డికి పాస్ అన్నట్టు. ఈరోజు ఇక్కడ కాటేజన్ ఏరియాలో తీసుకుందాం, మార్కెట్ వాల్యూనేమో 4 కోట్లు ఉంది, బయట వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ 4 కోట్లు ఉంది, మార్కెట్ వాల్యూ 20 కోట్ల పైన ఉంది ఎకరాకి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలంటా ఉన్నాడు. 30% అంటే ₹1,00,00,000, 1,10,00,000 ఎకరా ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అంటే ఎవరికి మేలు చేయడానికి పాలసీ తీసుకొచ్చారనేది ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థం కావాలి. దీని వెనకాల పెద్ద స్కామ్, అంటే భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇక్కడ జరగబోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయితే నిజంగానే ఇక్కడ ఏముంది పరిస్థితి నిజ నిర్ధారణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్వామి గౌడ్ గారు, అట్లే కార్తీక్ రెడ్డి గారు, మిగతా వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ కంపెనీలు తీసేసే పరిస్థితి ఉందో, ఇక్కడ ఎవరికి పని చేయట్లేరు అంటే వేలాది మంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, వేలాది మంది ఇక్కడ ఆధారపడి పనిచేస్తా ఉన్నారు. మా బ్రతుకులు ఏమైపోతాయి కంపెనీలు పోతే అని అడుగుతా ఉన్నారు. మరి ఇంతమంది లక్షలాది మంది దాదాపు 9,000 ఎకరాలను ఈ రోజు అమ్మబోతున్నారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ అమ్ముదామని చూస్తా ఉన్నారు. మొదట మూసీ అన్నారు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత మొన్న మెట్రో ట్రైన్ సంబంధించిన భూములు తీసేసుకున్నారు. ఈ రోజు 9,000 ఎకరాలు పారిశ్రామికకు సంబంధించిన 22 పారిశ్రామిక వాడలు, 22 పారిశ్రామిక వాడలు వెత్తేస్తే 1 కోటి మంది జనాలైనా రోడ్డు మీద పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బ్రతుకు తెలియదు. కొన్ని తీసుకుంటుంది అనుకోండి, ఉదాహరణకి కాటేజనే తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ లేదు కదా, ఒక పెద్ద హాస్పిటల్